హాయ్ గైస్, నేను మీ క్రేజీ గర్ల్ హనీ. యాక్చువల్గా ఒక దేవుడి వీడియోతో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. కానీ మానవ సేవయే మాధవ సేవ అని అంటారు కదా, అది గుర్తొచ్చి ఫస్ట్ వీడియోగా అది పోస్ట్ చేయాలని అనిపించి అది పోస్ట్ చేసేసాను. అయినా ఇప్పుడు మాత్రం ఏమైంది, సెకండ్ వీడియో అయినా మన వినాయకుడిది పెట్టేసి విఘ్నాలన్నీ తొలగించేయమని ఆ దేవుడిని మొక్కుకుంటున్నాను. అండ్ ఆల్సో నాతో పాటు మంచి పనులు చేద్దామని స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి మీరు చేసే మంచి పనుల్లో మాత్రమేనండోయ్ విఘ్నాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇదిగో మా ఇంటి దగ్గరలో ఒక స్కూల్ ఉంది. అక్కడ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి పిల్లలందరితో దేవుడి గెటప్ చేయించారండోయ్. ఎంత క్యూట్గా ఉన్నారో పిల్లలు. ఆ దేవుడు కూడా ఎకో ఫ్రెండ్లీ దేవుడు, మట్టి వినాయకుడు. మట్టిలో పుట్టాం, మట్టిలో కలిసిపోతాం. అది రిప్రజెంట్ చేస్తున్న ఈ వినాయకుడిని చూస్తే ఎంత క్యూట్గా అనిపించింది. మనందరికీ తెలిసిందే కదా, దేవుడి పూజ కోసం, వినాయకుడి పూజ కోసం మనం వాడే పత్రిలో ప్రతి దాంట్లో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది అని చెప్పేసి. యూనో, పాతకాలంలో ఒక స్టోరీ ఉండేదండి. సారీ, నాకు నేమ్స్ గుర్తులేవు. బట్ ఒక ఆయుర్వేద డాక్టర్, ఆయనకి శిష్యులు ఉండేవాళ్ళు. పాతకాలంలో స్టోరీ అండి. ఆయనకి శిష్యులు ఉండేవాళ్ళు. సో ఆయన విద్య అంతా నేర్చుకుని అయిపోయిన తర్వాత గురుదక్షిణగా ఏం కావాలి గురువుగారు అని అడిగితే గురువుగారు అన్నారంట, నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేయగలవో ట్రావెల్ చేసేసి ఏ చెట్టు అయితే, ఏ మూలిక అయితే అసలు పనికి రాదో మెడిసినల్గా రోగాలు నయం చేయడానికి, ఆ చెట్టుని తీసుకొనిరా నాకు గురుదక్షిణగా అని అడిగారంట. ఏ చెట్టుని చూసినా, ఎంత వెతికినా, ఎంత దూరం ట్రావెల్ చేసినా ఒక్క చెట్టు కూడా దొరకలేదంట. ఇది ఎందుకు ఇలా చేశారు గురువుగారు అంటే, ప్రతి ఒక్క చెట్టులో ఏదో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుందని చెప్పడానికి. సో మనం దేవుడి కోసం యూజ్ చేసే పత్రి మొత్తాన్ని వాటర్లో కలపడం వల్ల అది వాటర్కి చాలా మంచిది. పాతకాలంలో అదే వాటర్లో నిమజ్జనం చేసి అదే వాటర్ని తాగడానికి కానీ ఇంట్లో మిగిలిన అన్ని పనులకి యూస్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ వాటర్లో ఇవన్నీ వేయడం వల్ల మెడిసినల్ వాల్యూస్ ఆ వాటర్కి వస్తాయని చేసేవాళ్ళు. సో ఇది గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ అదే రోజు ఈవినింగ్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ అదే రోజు ఈవినింగ్ మా ఇంటి దగ్గరలో ఒకరు వాళ్ళ ఇంటి దగ్గర ఐస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ వినాయకుడు ఉన్నాడని చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి వెళ్ళి దర్శించుకున్నాము. అండ్ ఆల్సో అక్కడ వినాయకుడి హోమం జరుగుతుంది, వచ్చి పార్టిసిపేట్ చేయమని చెప్పారు. పంతులు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండో ఈ హోమంలో ప్రతి దాని గురించి. అప్పుడు నాకు ఒక వర్డ్ గుర్తొచ్చింది. పాతకాలంలో ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, యజ్ఞ యాగ హోమాదులు అని. ఈ యజ్ఞం, యాగం, హోమం, ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి, ఏది చేస్తే ఎలాంటి రిజల్ట్ మనకు వస్తుంది, ఇది ఫర్దర్గా కొన్ని వీడియోస్లో తెలుసుకుందాము. నేను దాని గురించి బాగా తెలుసుకొని అప్డేట్ ఇస్తారు ఆ వీడియో గురించి. అండ్ ఒక స్టోరీ షేర్ చేసుకోవాలనిపిస్తుందండోయ్. వినాయకుడి ముందు మాత్రమే ఎందుకు గుంజలు తీస్తాము? వేరే దేవుళ్ళ ముందు మనం గుంజలు తీయం. వినాయకుడి ముందు మాత్రమే గుంజలు తీస్తాం. ఎందుకు? ఎందుకంటే వినాయకుడి తల్లి పార్వతీదేవి విష్ణుమూర్తికి చెల్లెలు వరుస. సో విష్ణుమూర్తి ఒకరోజు కైలాసం వెళ్ళి శివుడితో టైం స్పెండ్ చేద్దాము, పార్వతితో, శివుడితో, వాళ్ళ ఫ్యామిలీతో అని అనుకొని అక్కడికి వెళ్ళి శివుడితో మాట్లాడుతూ ఉండగా వాళ్ళిద్దరు చాలా డీప్ డిస్కషన్లో మునిగిపోయి ఉండగా అప్పుడు వినాయకుడు అక్కడికి వచ్చి అది చూసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి మింగేస్తాడు ఆడుకుంటూ. అప్పుడు విష్ణుమూర్తి తన రైట్ హ్యాండ్తో లెఫ్ట్ చెవిని పట్టుకొని అండ్ లెఫ్ట్ చేత్తో రైట్ చెవిని పట్టుకొని గుంజలు తీస్తాడు. అలా అయినా నవ్వుతూ వినాయకుడు ఇచ్చేస్తాడు అని. ఎవరెంత ట్రై చేసినా వినాయకుడు ఇవ్వలేదు, బయటకి తీయలేకపోయాడు. చాలా ట్రై చేస్తారు పార్వతీదేవి, శివుడు అందరూ, బట్ అది పాసిబుల్ అవ్వలేదు. ఇలా చేయడంతో విష్ణుమూర్తి
వినాయకుడు నవ్వి పొరపోయి ఆ విష్ణు చక్రం బయటకు వచ్చేసింది. అందుకని అప్పటి నుంచి విష్ణు మూర్తి అలా చేయడం వల్ల వినాయకుడు నవ్వారు కాబట్టి వినాయకుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను అలా చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇలాంటి స్టోరీస్, పురాతన స్టోరీస్ ఫనీగా చెప్తున్నానని అనుకోకండి, అఫెండ్ అవ్వకండి. పిల్లలకి అర్థం అవ్వాలని చెప్తే కొంచెం మోడర్న్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ గెట్ అఫెండెడ్. ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ రకరకాల సపోర్ట్ పచ్చి మీ. పదార్థాలన్నీ వేసాం దాంట్లో. అంత వేసిన ఎక్కడ పొగరాకుండా అగ్నిదేవుడు Subscribe.